దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతున్నాయి. పనిని ప్రారంభించినప్పుడు చాలా సంతోషం వస్తుంది. కొంత సమయం తర్వాత ఏదో వెలితి, ఏ పని సరిగా చెయ్యాలనిపించదు. ప్రతి పనిని మధ్యలోనే వదిలేసి మరో పనిని చెయ్యాలనే ఆలోచన. అందువల్ల ఏ పనిలోనూ విజయం సాధించలేకపోతున్నా. ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం విజయలక్ష్మీదేవి పూజ. ఎలా చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. విజయలక్ష్మీ మాత పూజ ఎలా చెయ్యాలో తెలుసుకునే ముందు విజయలక్ష్మీ మాత ప్రార్థన ఒక్కసారి చేసుకుందాం. అష్టబాహుయుతాం దేవి సింహాసన వరస్థితాం, సుఖాసనాం సుకేశించ కిరీటమకుటోజ్వలాం, శ్యామాంగిం కోమలాకారాం సర్వాభరణభూషితాం, ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యాస్తకే, కీటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే, రాజరూపధరాం శక్తిం ప్రభా సౌందర్య శోభితాం, హంసారూఢాం స్మరేన్ దేవీం విజయాం విజయప్రదే. విజయలక్ష్మీదేవి పూజ చెయ్యాలనుకునేవారు అమ్మవారిని మీ ఇంట్లో ఉత్తర భాగంలో అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఎర్రటి వస్త్రం పరిచి నవధాన్యాలను పోసి వాటిపైన అమ్మవారి చిత్రపటాన్ని దక్షిణం వైపు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎర్రటి మందార పువ్వులను లేదా పట్టు కుచ్చుల పువ్వులను అమ్మవారికి అలంకరణగా ఏర్పాటు చేసుకోవాలి. నిమ్మకాయల దండను అమ్మవారికి వెయ్యాల్సి ఉంటుంది. అమ్మవారి ముందర
ఒక గాజు పాత్రలో కొంత ఎర్రటి నీటిని పోసి మరికొంత నూనెను పోసి ఆ ఎర్రటి నీటిలో పోసిన నూనెలో పువ్వొత్తి దీపాన్ని వెలిగించాలి. ప్రతి దశమి రోజు మాత్రం నిమ్మ దీపం వెలిగించి ప్రార్థనా నమస్కారాలు చేసి మీ యొక్క కోరికను చెప్పాల్సి ఉంటుంది. ప్రతి దశమి రోజు ఉపవాస దీక్ష పాటించాలి. ఉపవాస దీక్ష పాటించిన రోజు అమ్మవారికి చిత్రాన్నాన్ని తప్పనిసరిగా నైవేద్యం ఏర్పాటు చేసుకొని చిత్రాన్నంతో మాత్రమే ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది. ఇలా 9 దశమి తిథులు లేక 11 దశమి తిథులు ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే ఫలితం ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా పనులలో ఆటంకాలు తొలగిపోయి సంతోషం కలుగుతుంది. చంచలత్వం తొలగిపోయి చేసే పనులలో ఏకాగ్రత ఏర్పడుతుంది. మనపై మనకు నమ్మకం కలుగుతుంది. భయం బ్రతికి ఉన్నవారిని కూడా చచ్చేలా చేసేది. భయం అనేక అపజయాలకు కారణం. భయం ప్రతి చిన్న విషయంలోనూ మనస్సును ఆందోళనకు గురి చేసేది. భయం భయం మనశ్శాంతిని తినేస్తుంది. భయం నరకానికి దారి చూపిస్తుంది. అనేక విపత్తులకు కారణం భయం. అలాంటి భయాన్ని జయించే మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఆ మార్గమే ధైర్యలక్ష్మీ మాత. జీవితాన్ని గెలిచే మార్గాన్ని చూపే ధైర్యలక్ష్మీ మాత పూజ ఎలా చెయ్యాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.